మన శ్రీనుకి ఒక చెల్లెలుందంట. అమ్మాయి బాగుంటదా? సరిగ్గా నించో. ఓకే, అమ్మాయి బాగుంటదా? అమ్మాయికి ఇంకా పెళ్ళవ్వలేదంట. సీన్ గాని చూసి భయపడుతున్నారేమో అందరూ. కాదు, ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడిపోతున్నాయంట. అయితే వాళ్ళు గ్యారంటీగా సీన్ గా చేసే స్కిట్లు చూస్తున్నారు. ఇంతకీ అమ్మాయి పెళ్ళింది లేదా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ అలాంగ్ విత్ నెల్లూరు నీరజ. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు కర్లుంగా. ఏంది పాట ఈ ఎంట్రీ అనుకుంటున్నారా? లవ్ ఎఫెక్ట్ అండి. మామూలుగా అందరు లవ్ దేని కోసం చేస్తారు, సరదా కోసం, సెటిల్ కావడానికి. కానీ లైఫ్ సెటిల్ చేసుకోవాలని లవ్ చేస్తున్నా నేను. ఇప్పుడు నాకు 7 మందిని ప్రేమించా. లవ్ అనే దాని మీద ఒక అబ్రివేషన్ కనిపెట్టానండి నేను. లవ్ అంటే లేడీ ఓరియంటెడ్ వైలెన్స్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే నా దోలు ఇంకా తీరలా, అందుకోసం 8 దానికోసం వెయిట్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఎవరన్నా ఒకటి వచ్చిందనుకో ఖచ్చితంగా లవ్ చేస్తా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటా నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటి కొట్టుకున్నదే. నేను చూస్తుంటే చిట్టుగుండేం కర్మ, అనకొండ కూడా నడి రోడ్డు మీద తలకాయ బతుకుని చచ్చిపోద్ది. అన్నయ్య. హలో నీరజ, ఏం చేస్తున్నావు అమ్మా? అది గుడికి వచ్చాను అన్నయ్య. ఇది గుడా? ఎప్పుడు వచ్చామ్మా? అంటే ఇప్పుడే అన్నయ్య, జస్ట్ ఇప్పుడే. దేనికి? అంటే నీ పేరు మీద అర్చన చేపిద్దామని అన్నయ్య. ఏ దేవుడికి చేపిస్తుందో అర్చన. సరే కానీ దేంట్లో పోయావు? అన్నయ్య బెంచ్ లో వచ్చా అన్నయ్య. రాత్రి కొన్న కొత్త కారు పోవచ్చు కదమ్మా. అయ్యో సారీ అన్నయ్య, మధ్యాహ్నం వస్తా అన్నయ్య. అవును, ఏసీ డ్రెస్ వేసుకోపోయావా? అంటే ఏసీ సూట్ వేసుకోలేదు అన్నయ్య. ఏసీ సూటా? సారీ అన్నయ్య, సాయంత్రం వేసుకుంటాను. సరే జాగ్రత్త అమ్మా. అన్నయ్య నీ పేరు మీద అన్నదానం చేయిస్తున్నా 2 లక్షలు పెట్టి. చేయించమ్మా, నీకేం కావాలో చేపు ఇబ్బంది లేదు కానీ వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకొని రా. ప్రసాద్ ఆండుగులే 6 నెలలు అయిందిగా. అన్నయ్య ప్రసాద్ ఏంటి? ప్రసాద్ కాదమ్మా, ప్రసాదం. ప్రసాదమా? తెస్తా అన్నయ్య. అమ్మా, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ గుడి చుట్టూ పోకిరులు ఉంటారు కానీ నువ్వు దించిన తల ఎత్తకుండా ఇంటికి. అలాగే అన్నయ్య. జాగ్రత్త అమ్మా, ఉంటా. బాగా సౌండ్ ఉన్నట్టున్నది భయ్యా, దీన్ని మిస్ చేసుకోకూడదు నేను. హాయ్ ఇలియానా. ఏ తమన్నా, శృతి హాసన్, బండదానా. బండదానా నీ పేరు? ఎంత ముద్దుగా పిలిచా 4 పేర్లు తిరిగి చూసినా అర్థమైందిలే. 6 అడుగులు ఉన్నాడు, హ్యాండ్సమ్ గా ఉన్నాడు. పిలవగానే పలికితే తిరిగి చూస్తే ప్రేమలో పడిపోతానని భయం కదా. ఇప్పటికి 30 మందికి పడ్డా, ఇదేంటే పెద్ద పోజులు కడుతున్నాడు. ఏమన్నావు? అంటే పిలవంగానే చూసేస్తే ఇంత ఈజీగా పడిపోయింది, ఎంత మందికి పడిపోయిందో అనుకుంటారని. ఓహో, అంటే ఇది కరెక్టే, మనకి దగ్గరే అనమాట. సరే, నీ పేరేంది? నా పేరా నెల్లూరు నీరజ. నెల్లూరు మీ ఇంటి పేరా? కాదు, మా ఊరి పేరు. వెరీ గుడ్. నీ పేరు? సుబ్బు. ఒంటి సబ్బా, గుడ్డల సబ్బా? అంట్లు తోముకునే సోపు. నా పేరు సబ్బు కాదు, సుబ్బు. నాకు తెలిసి నేను జోక్ చేసా. ఏంటి, నువ్వు జోక్ చేసావా? 1 నిమిషం ఆగు. ఓరే నాయన, ఎంత పెద్ద జోక్ వేసిందో. నేను అంత పెద్ద జోక్ వేసానా? ఏమండి, 2వ జోక్ వేస్తానండి. పోతండి, 1 జోకే గుండెకాయ కిందకి జారింది, 2వ జోక్ వేసారనుకో తలకాయ కిందకి జారద్ది. ఎంత పెద్ద జోక్ వేసారండి, ఎట్టయినా సరే దీన్ని పటాయించాల్సిందే. సరే గాని మీరు నాకు బాగా నచ్చారు. ఐ లవ్ యూ. అయ్యో నీరజ్ గారు, మీరు నవ్వద్దు. సునామీ, భూకంపం 2 కలిసి వచ్చేటట్టున్నాయి. సరే గాని నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటే నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు మా అన్నయ్యని సాటిస్ఫై చేయాలంటే నాకు అర్థం కాలా. అంటే వాడికి ఇంకా పెళ్లి కాలేదు.
సుబ్బు ఏం మాట్లాడుతున్నా? అదే నేను చెప్పేది అది కాదు. అంటే మీ అన్నకి నీ మీద బాగా ప్రేమ అన్నమాట. చాలా ప్రేమ, అందుకని ఇంకా పెళ్లి కూడా చేసుకోవాలి నా కోసం. నీకోసం మా అమ్మ కూడా అంతే, నాకు పెళ్లి నాకు పెళ్లి చేసుకోండి మొక్కునింది. ఏ సుబ్బు నాకు శనక్కాయలు తీసివా. నా కాడ డబ్బులు లేవు. అంటే ఏటీఎం కార్డ్స్ అని ఇంటికాడ మర్చిపోయచ్చా. అవునా? ఏరా భయా శనక్కాయలు ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? 20 తీసుకురా. చూపడతారు మీరు ఏమైనా. సరే ఏమి తలకాయకి హెల్మెట్ పెట్టావు? ఈ మధ్య కొత్తగా పెళ్ళి పిల్లోడు పుట్టాడా, డాక్టర్ దగ్గరికి పోయా. పిల్లోడికి ఎడం కావాలంటే హెల్మెట్ పెట్టుకోమని చెప్పాడు. హెల్మెట్ కాదు, ఇది కంపెనీ హెల్మెట్. ఐఎస్ఐ మార్క్ ఉంది. నేనే కాదు, నా పిల్లని కూడా వాడుతున్నా. చెక్కవాలి. ఆ చెట్టు మీద పిట్టలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఆ పిట్టలు రట్టేసి ముందు వేరే చెట్టు కిందకి పోవాలనిపిస్తుంది. సరే, అక్కడున్న ఆ జంటను చూస్తే నీకేమనిపిస్తుంది? ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉండారేందా అనిపిస్తుంది. ఒక్కళ్ళే ఇద్దరు. ప్రేమ గుడ్డిదే కాదు, బాగా ముసులిది కూడా అనిపిస్తుంది. మోగది కూడా. ముందు హెల్మెట్ తీరవా. వాడు హెల్మెట్ తీస్తే పిల్లకాయలు పుడతారంట వాడికి. సరే మీ అన్నతో మాట్లాడమంటావు అయితే. సరే, నువ్వు వచ్చేటప్పుడు ఆడి కార్లో రా. వాడెవడి కార్లో నేను ఎందుకు వస్తానా? మీ ఇంటి దగ్గర ఎలిపేడ ఉందా? మా ఇంటి దగ్గర ఎలిగిపేడ లేదు కానీ బర్రిపేడ ఉంది. ఒక పని చెయ్యి, బర్రిపేడ మీ అన్న కొద్దిగా పూసి నువ్వు కొద్దిగా పూసుకో. నేను అనేది బర్రిపేడ ఎలిగిపేడ కాదు, హెలిప్యాడ్. హెలికాప్టర్ దిగే స్థలం ఉందా? ఓ అది లేదు సుబ్బు. హెలికాప్టర్ లో వద్దాం అనేది ఉంటే 1000 రూపాయలు బాడుగు కార్ లో వస్తా. సరే సరే. నువ్వు బంగారు తల్లి. గవర్నమెంట్ వాళ్ళు నెలకు ఒకసారి ఇస్తారు పెన్షన్, ఇది గంటకు ఒకసారి ఇస్తున్నది నాకు. సరే వస్తా పో, తొందరగా వచ్చి. వచ్చేస్తా పో. అమ్మయ్య, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయామనుకో దెబ్బకి సెటిల్ అయిపోతాము, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సన్నివేశం చూద్దాం మనం. ఏమ్మా ఇదే రావడమా? అవునన్నయ్య. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. అవును, ఏ కారులో రావచ్చు కదా, నడిచొస్తున్నావు ఏంది? అక్కడ ఆపారు, ఇంట్లో కూడా కారు తెస్తారా మరి? సరే గాని నేను ఇక్కడ పోయిస్తా గానీ ఇల్లు జాగ్రత్త చూస్తుందా? ఎవడోడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా పేరు అందరికి తెలుసు. ఎట్లా నువ్వు ఇట్లా? ఎవరా నువ్వు? నమస్తే సార్. నమస్తే సార్. ఎవరు నువ్వు? నేను చెప్తా. రా కళ్ళు నెత్తికెక్కినాయా? లేదు సార్, అద్దాలు నెత్తికెక్కి. నువ్వా? నా పేరు సుబ్బు. అయితే ఇప్పుడు ఏంది? నేను మీ చెల్లెల్ని. చెప్పు. నేనేం చేయలా. ఏం చేయలేదా? ఏమే చెప్పే దున్నపోతా. అన్నయ్య, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను మీ చెల్లెల్ని ప్రేమించా, నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? అవునా? నీ ఆస్తి ఎంత ఉందిరా? మా నాన్నకి 5 ఎకరాలు నింది. మా అక్క కోసం 3 ఎకరాలు అమ్మాడు. మా రెండో అక్క కోసం 2 ఎకరాలు అమ్మాడు. నీ కోసం ఏముందిరా? ఏమైనా ఉంటే కదా ఎంత ఉండేది నీ కాడంగా. నా చెల్లెల్ని బాగా పనిచేసేవాడు కానీ ఇస్తా, అంటే హోటల్లో కనీసం కప్పులు కడుగునే వాడు కానీ ఇస్తా. నీకు మాత్రం ఏంద్రా? రేపు ఉదయం నుంచి నేనే కడగను కప్పులా. ఒక రోజు కాదు, నెలంతా సంవత్సరం అంతా కడగాల కప్పులు. ఎప్తరస్ కోసమా? లెటిన్లు కడగమని చెప్పలా. వాడు ఏం మాట్లాడుతున్నాడా? ఇట్టంతో నువ్వు ప్రేమించేదా? వదిలేసేవా? ఇప్పుడు మీ చెల్లిని ప్రేమించకూడదు అని అంటావు. అవును, ప్రేమించకూడదు. 1 లక్ష రూపాయలు ఉంటాయి. 1 లక్ష కావాలి నీకా? నువ్వు చేస్తా. మీ అన్న ఎడమోహం కానీ చాలా మంచోడు. 1 లక్ష రూపాయలు కావాలి నీకా? అవును, ఇందాకంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏమైంది నీకు? ఎంత కావాలరా? 1 లక్ష సరిపోద్దా? ఇవి ఉంటే 2 లక్షలు. చెప్పు, ఏమన్నా నీ ఆస్తి ఎవరికి కావాలరా? పట్టబాకరా ఇటు తిరుగు. డైలాగ్ ఉండదురా సన్నాసి నా కొడక. ఈ ఆస్తి నా ఎంటుకతో సమానం. ఒక 100 రూపాయలు ఉంటాయి పాట. ఏడి
ఇక్కడే అది కావాలి మీకు. ఇది ఇప్పుడు సీన్ పెట్టుకోవాలి. నాయన ఇప్పుడు స్కోర్ చెప్తాం. ఇప్పుడు ఎలా ఉంది స్కిట్?